ముగిసిన సిబిఐ కవిత విచారణ. ఢిల్లీలోని సెంట్రల్ ఆఫీస్ లో ఎమ్మెల్సీని ప్రశ్నించిన అధికారులు. తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు. ఏపీలో సెగలు పుట్టిస్తున్న భానుడు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న బీజేపీ. రేపు మేనిఫెస్టో విడుదల చేయనున్న కమలం పార్టీ. బీజేపీపై ప్రియాంక గాంధీ ఆగ్రహం. కాంగ్రెస్ ను ఎంతకాలం నిందిస్తారని విమర్శ. ఛత్తీస్గఢ్ బస్తార్లో కాంగ్రెస్ అగ్రనేత ఎన్నికల ర్యాలీ. రెండు సిద్ధాంతాల మధ్య పోరు జరుగుతుందన్న రాహుల్. కాంగ్రెస్ పార్టీలో చేరిన మక్తాల్ మెదక్ పట్టణ బీజేపీ నేతలు. పార్టీ కండువా కప్పి స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలపై బీజేపీ ఫోకస్. ఈ నెల 15న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతు దీక్ష. చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. 4 నెలల్లోనే కాంగ్రెస్ కుదేలైందన్న కేసీఆర్. గుంటూరు జిల్లాలో జగన్ బస్సు యాత్ర. మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి. అమరావతిపై జగన్ ను దుయ్యబట్టిన చంద్రబాబు. ఏపీ సీఎం తమాషాలు చేస్తున్నాడన్న టీడీపీ అధినేత. ఏపీలో కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పోటీ. కొలిక్కి వచ్చిన టికెట్ల సర్దుబాటు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నిజాంపేట బీఆర్ఎస్ శ్రేణులు. పార్టీలోకి ఆహ్వానించిన మైనంపల్లి హనుమంతరావు. సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు ప్రాజెక్టు నుంచి బయటపడ్డ నిలోజీపల్లి గ్రామం. తమ ఊరుని చూసి భావోద్వేగం చెందిన నిర్వాసితులు. సీఎం జగన్ బస్సు యాత్రలో అరుదైన దృశ్యం. తాడేపల్లి జంక్షన్ లో సంఘీభావం తెలిపిన జగన్ సతీమణి భారతి. కుప్పం అసెంబ్లీ స్థానానికి చంద్రబాబు నామినేషన్. ఈ నెల 19న దాఖలు చేయనున్న టీడీపీ అధినేత. కడప పెద్ద దర్గాను దర్శించుకున్న హాస్య నటుడు దస్తగిరి. ప్రత్యేక ప్రార్థనలు చేసి చాదర్ సమర్పించిన నటుడు. వేధింపులకు గురి చేస్తున్న క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్. అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు. రేపటి నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు. ఓయూలో పోస్టర్లు ఆవిష్కరించిన వీసీ, అగ్నిమాపక సిబ్బంది. మహబూబాబాద్ జిల్లా కురవిలో పెట్రోల్ దొంగలు. బైకుల నుంచి పెట్రోల్ కాజేస్తున్న కేటుగాళ్లు. వాహనాలు తనిఖీ చేస్తుండగా పారిపోయిన దుండగులు. హన్మకొండ జిల్లాలో నిరుద్యోగులను మోసం చేసిన 2 అరెస్ట్. విశాఖపట్నం జిల్లాలో 25 కిలోల వెండి సామాగ్రి స్వాధీనం. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు. విజయవాడలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం.